మా దగ్గర ఏది కొన్నా సరే గ్యారంటీ కార్డు ఇస్తామండి. అరే కించ్ కార్డ్ నిన్నటి బిల్స్ తీసురా. డబ్బు దీంట్లోకి ఏ బ్యాంక్ నుంచి క్రెడిట్ అయింది? ఐఎన్టీ వైసే బ్యాంక్. ఏం కావాలండి? ఎవరండి మీరంతా? సెక్యూరిటీ. అబే ఓ చెప్తాం కదా, జర సబర్ చేయి. ఏం లేక అకౌంట్స్ పూరా డీటెయిల్స్ చూసి చెప్పు. అలా ఇవ్వటం కుదరదు, రూల్స్ ఒప్పుకో. ఇప్పుడు ఒప్పుకుంటాయి సార్. ఈ అకౌంట్ మనీ అంతా ఒకే అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది సార్. ఏ బ్యాంకు? ఎస్బీఐ. సేమ్ గా అక్కడ పెడితే వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చేస్తారు సార్. మీరిచ్చిన డీటెయిల్స్ ప్రకారం ఈ అకౌంట్ హోల్డర్ ఇతనే సార్. అండర్ కవర్ కాప్ వీడా? బాయ్ వీడిని హోంగార్డ్ గా చూసాను బాయ్. సార్ ఇన్ని రోజుల నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్న మస్తాన్ యాక్సిడెంట్లో చనిపోయాడు సార్. వాట్? ఎప్పుడు జరిగింది? నిన్న రాత్రి 2 గంటలకు సార్. హలో. ఇన్ని రోజులు అండర్ కవర్ గా బాగానే నటించావు బే, బయటకు వచ్చాయి. రే రే రే, ఎవడ్రా నువ్వు? నీ మర్డర్ కి ఈవెంట్ మేనేజర్ బే. హలో హలో. వాడు రేపు కమిషనర్ కూతురు పెళ్లికి వస్తున్నాడని తెలిసింది. అడే కాదు, సిటీలో ఉన్న పోలీసులందరూ అక్కడే ఉంటారు బాయ్. హే భలే దొరికాడ్రా. ఆ మాత్రం ఒకేషన్ లేకపోతే మర్డర్ చేసిన కిక్ ఉండదు. ఇంతకీ షాదీ అక్కడ? ప్యాలెస్ లో. బాయ్ వాడి వెహికల్ ఇప్పుడే ఇంటి నుంచి బయలుదేరింది. బాయ్ ఇలాంటి ఛాన్స్ మళ్ళీ దొరకదు. కళ్ళ ముందున్నాడు ఏసే బాయ్. వెళ్ళిపోతున్నాడు బాయ్, షూట్ చేయి. వాడు నా తమ్ముడు. టోనీ హైదరాబాద్కి ఎందుకెళ్ళాడు? Who sent him there? Bloody I heard silence. టోనీని పంపించింది నేనే పాప. ఎందుకు వాడిని పంపావు? ఆ అండర్ కవర్ కాప్ ని చంపడానికి వెళ్ళాడు. దానికి భాయ్ వెళ్ళాడు కదా. ఏంటి భాయ్ భాయ్ భాయ్?
సెకండ్కి ఒకసారి నువ్వు వాడిని పొగుడుతూ ఉంటే నువ్వు వాడిని పొగడ్డానికి మేం వినడానికి పుట్టామనిపిస్తాం. ఫాదర్ అనేవాడు ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఐడెంటిటీ ఇవ్వకపోతే బతకడం కష్టం పాప. అందుకే భాయ్ కంటే ముందు ఆ అండర్ కవర్ కాప్ని చంపి నీతో శభాష్ అనిపించుకోవాలని వెళ్ళాడు. వెళ్ళి చనిపోయాడా? సెల్ఫ్ డిసిషన్. పందెం కోడికి కత్తి కట్టేది దాని మీద ప్రేమతో కాదురా. అది గెలిచినన్ని రోజులు ఆ గెలుపు మనదవుతుంది. అదే కత్తి కుచ్చుకొని చస్తే ఆ చావు కోడిదవుతుంది. ఆ భాయ్ నా రైట్ హ్యాండేరా. మీరు నా బ్లడ్ రా. అయినా పనోడు మనోడేలా అవుతాడ్రా? ఎప్పటికైనా నా ప్లేస్ ని రీప్లేస్ చేసేది మీరేరా, ఆ భాయ్ కాదు. అయినా వర్కర్తో మీకు పోటీ ఏంట్రా? సారీ పాపా. సారీ. ఇన్ని రోజులు నీకు ఒక ఫ్యామిలీ ఉందని మాకెప్పుడు చెప్పలేదంటి బాయ్. చెప్పుకోవడానికి ఆ ఫ్యామిలీలో నేను లేను. చిన్నప్పుడే దూరం అయ్యా. డేవిడ్, టోనీ బాడీ దొరకలేదు, క్రిమేట్ చేశారు. పెయిన్ గా ఉందా? ఇది కాదురా పెయిన్. మన బ్లడ్ తో పుట్టిన కొడుకు చచ్చి వాడి చివరి చూపు దొరకకుండా ఉంటుంది చూడు, అదిరా పెయిన్. నా కొడుకును చంపినా నా కొడుకుని చంపేదాకా మనశ్శాంతి ఉండదురా. పదండ్రా వాడిని వేసేద్దాం. వాడిని చంపడం అంత ఈజీ కాదు డేవిడ్. ప్లానింగ్ లేకుండా పోలీస్ వాడిని అటాక్ చేయడం కరెక్ట్ కాదు. ప్లానింగ్ తొక్క. మనం ఏమన్నా పిక్నిక్ వెళ్తున్నామా? ఇంకా ఆలోచిస్తూ కూర్చోడానికి వాడు చంపింది అడ్రస్ లేని వాడిని కాదు, జేమ్స్ తమ్ముడిని. ఇలా ఆవేశపడే టోనీ పోయాడు. ఈసారైనా జాగ్రత్త పడిపోతే మనం అందరం పోతాం. వాడి సంగతి నాకు వదిలే డేవిడ్, నేను చూసుకుంటాను. వాడిని చంపే ఛాన్స్ నీకే వదిలేస్తున్నాను. వాడి డెడ్ బాడీ చూసేంత వరకు ఈ డేవిడ్ హైదరాబాద్ లోనే ఉంటాడు. డేవిడ్ ఆవేశం చూస్తుంటే అర్జున్ని చంపిగాని ఇక్కడి నుంచి వెళ్లేలా లేడు. తమ్ముడిని కాపాడుకోవాలంటే డేవిడ్ని డైవర్ట్ చేసి ఇక్కడి నుంచి పంపించేయాలి. బాయ్, అర్జున్ నీకు తమ్ముడు అంటే నాకు కూడా తమ్ముడు లాంటోడే. మన ప్రాణాలను అడ్డేసైనా తమ్ముడు ప్రాణాన్ని కాపాడుకుందాం బాయ్. మాఫియా మీద స్పెషల్ ఆపరేషన్ జరుగుతుందని మీ అందరికీ తెలుసు, కానీ ఆ ఆఫీసర్ గురించి ఎవరికీ తెలీదు. అతను ఎవరో కాదు, మిస్టర్ అర్జున్. ఇన్ని రోజులు అండర్ కవర్ లో ఉన్న సిఐ అర్జున్ ని ఏసీపీగా ప్రమోట్ చేస్తుంది. సొసైటీ హెల్తీగా ఉండాలంటే ఇలాంటి ఆఫీసర్ డిపార్ట్మెంట్ లో ఉండాలి. ఆల్ ది బెస్ట్ అర్జున్. థ్యాంక్ యూ సార్. వన్ క్వశ్చన్. మాఫియా డాన్ డేవిడ్ కొడుకుని చంపేశారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాధపడుతున్నాను. అదేంటి సార్? కొడుకు మాత్రమే పోయాడు, ఆ డేవిడ్ ఉన్నాడు కదా, వాడు కూడా పోతే అప్పుడు ఆల్ హ్యాపీస్. సార్ మీరు అసెంబ్లీలో నిద్రపోతున్నారని మీ పెన్ టాక్ వినిపిస్తుంది. దీనిపై మీ కామెంట్? సారీ, నో మోర్ క్వశ్చన్స్. వీడు మూడు చూస్తే బాగుంది పాపం. టైం ఇవన్నీ ఎవరికరా? మన ఇంటికి గెస్ట్లు వచ్చారు బావా. గెస్ట్లా? ఎస్. నాకు తెలియకుండా నా ఇంటికి ఎవరు వచ్చారా? వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ డేవిడ్. ఎప్పుడు వచ్చావు? డేవిడ్, మన టోనీ బాబు చనిపోయాడని తెలిసి 3 రోజులుగా నిద్రపోలేదు తెలుసా? కొడుకు మాత్రమే పోయాడు, ఆ డేవిడ్ ఉన్నాడు కదా, వాడు కూడా పోతే అప్పుడు ఆల్ హ్యాపీస్. మైక్ ముందు పెడితే చాలు కామెంటేటర్లా ఓ రెచ్చిపోతాం. ఇప్పుడు చూడు పూల తీరింది. అమ్మ తోడు డేవిడ్, నాకు రెండంటే రెండే భయం. ఒకటి మీడియా, 2 మాఫియా. దాని ముందు నిజాలు చెప్పలేను, మీ ముందు అబద్ధాలు చెప్పలేను. మాఫియా మీడియా అంటే భయపడతావు, డేవిడ్ అంటే భయం లేదా? ఇతను నన్ను పక్కదారి పట్టిస్తున్నాడు డేవిడ్. పాండే, నీ దొంగ ఏడుపులు తెలుసు, నువ్వు తీయించిన కడుపులు తెలుసు.
నా కొడుకును చంపిన ఏసీపీ గారిని చంపేదాకా నేను ఈ సిటీ నుంచి వెళ్ళను. విత్ ప్లెజర్ డేవిడ్. అప్పటిదాకా నీ ఇంట్లోనే ఉంటాం. ఇక్కడ సేఫ్టీ లేదు డేవిడ్. మీకు కావాలంటే 5 స్టార్ హోటల్ బుక్ చేస్తాను. అవును, కన్ఫర్మ్ గా మమ్మల్ని కూడా బుక్ చేస్తావు. ఏ పాండే, ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావు? హోమ్ మినిస్టర్ హోమ్ కన్నా సేఫ్టీ అక్కడ నా వైఫ్ రా, నా వైఫ్ ఇంత చేస్తావు ఏంటి? చేయి. నువ్వెందుకు కంగారు పడుతున్నావు? ఎందుకు టెన్షన్ పడుతున్నాడు? బాబీజీ, నేనేమైనా చేసినా? బాబీజీ స్వీట్ బాబీజీ. బాబీజీ నమస్తే. చెక్ రే బాబీజీ, లోపల తీసుకెళ్ళండి రా. బాబీజీ, మంచి చాయ్ పెట్టవా? షుగర్లెస్. డేవిడ్, మాఫియా మా ఇంట్లో ఉందని తెలిస్తే నాకు చెంచల్ కూడా జైల్లో రూమ్ వేస్తారు. జనం నా మొహం మీద ఉమ్మేస్తారు. డేవిడ్ ప్లీజ్, అందరూ వెళ్ళిపోండి ప్లీజ్. ఏ పాండే, ఇదేంటో తెలుసా? హాంకాంగ్ లో నీ డర్టీ పిక్చర్. బావా, నువ్వు పిక్చర్ లో యాక్ట్ చేసావా? చెప్పుడే షూటింగ్ వచ్చామని కదా. టెలిఫిల్మ్ కాదు బే, నీ బావ నటించిన గలీజ్ ఫిలిం. స్టేట్ మొత్తం రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. హోమ్ మినిస్టర్ కదా, కలెక్షన్స్ అదిరిపోతాయి. సార్ నైజాం రేట్స్ నాకు ఇప్పించండి సార్. ఆపోజిషన్ పార్టీ వాళ్ళు దాన్ని తెర మీదకి తెచ్చి నేను కనుమరుగు చేయకండి. మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు నా ఇంట్లోనే ఉండండి. ఫుల్ సెక్యూరిటీ కనీసం మా సాటిలైట్ రైట్స్ ఇప్పిస్తే. రైట్స్ నేను ఇప్పిస్తాను, రావే. హలో, నాకు ఆ రోజే తెలుసు ఏదో ఒక రోజు నా కోసం నువ్వు ఇలా వెయిట్ చేస్తావని. అయినా మీ మగాళ్ళ మైండ్ ట్యూబ్ లైట్ లాంటిది, కొంచెం లేట్ గా వెలుగుతుంది. అందుకే నాలాంటి అమ్మాయికి నో చెప్పేటప్పుడు ఓసారి ముందు వెనుక బాగా చూసి డిసైడ్ చేసుకోవాలి. ఆ దేవుడు వచ్చి రికమెండ్ చేసినా నిన్ను మాత్రం నేను ఎక్స్క్యూజ్ చేయను. నో వే. దీని ఓవర్ యాక్షన్ తో చచ్చిపోతున్నాను రా బాబు. పాపమే, తను అలా వెయిట్ చేస్తుంటే జాలేస్తుంది. హైదరాబాద్ లో మంజీరా వాటర్ వచ్చినప్పుడే పట్టుకోవాలి. నాలాంటి మంచమ్మాయి దొరికినప్పుడే లైన్ లో పెట్టుకోవాలి. లేట్ చేస్తే ఇదిగో ఇలాగే వెయిట్ చేయాల్సి వస్తుంది. గీత, ఒకసారి నీతో మాట్లాడాలి. హలో, ఎవరు నువ్వు? 2 days నుంచి చూస్తున్నాను. ఏంటి ప్రాబ్లం? మా అన్న ఎవరో తెలుసా? ఏసీపీ. నీ గురించి ఒక్కసారి మా అన్నయ్యకి చెప్తే ఇక్కడే కాదు ఇంకెక్కడా కనిపించావు. మైండ్ ఇట్. ఒక్కసారైనా ఇంటికి రావాలనిపించలేదా? నా బ్యాడ్ లక్ రా. రావాలని ఉన్నా రాలేని పరిస్థితి నాది. పదన్నయ్య, ఇంటికి వెళ్దాం. ఇప్పుడు నాన్న నిన్ను చూస్తే చాలా సంతోషపడతారు. నన్ను చూసి సంతోషపడ్డానికి నాన్న దృష్టిలో నేను తప్పోలేదురా. చనిపోయాను. మరి నువ్వు ఇంటికి రావా? అమ్మని. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఏంటిదంతా? ఎవరు మీరు? బయట కుర్రాళ్ళు గల్లీ కప్పుడు ఖాళీగా తిరుగుతున్నట్టే వాళ్ళలో ఎవరినో ఒకరిని తగులుకోకుండా దీని బాయ్ ఫ్రెండ్ కావాల్సి వచ్చాడే. కోర్తని ఏ యాంగిల్ లో చూసినా నీకంటే ఇది కత్తిలా ఉంటుంది. దీని కాదని నిన్నెలా ఓకే చేస్తాడే? ఏం మాట్లాడుతున్నారు? రాధిక ఆల్రెడీ వెయిటింగ్ లిస్ట్ లో ఉంది. తనని కాదని నువ్వు మధ్యలో తన్నుకు పోవాలని చూసావనుకో, నీ ఫేస్ ఫేస్బుక్ లో కూడా కనిపించదు. అసలు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నిన్న ఆఫీస్ బయట కోల్గేట్ యాడ్ లో అనుష్క లాగా ఈయన పళ్ళికలించి హక్ చేసుకున్నావుగా, ఆ కట్అవుట్ రైట్స్ అని నావే. విల్ యూ స్టాప్ ఇట్? తను మా అన్నయ్య. అన్నయ్య, సారీ బంగారం, సారీ. సిస్టర్ అని తెలియక సిస్టమ్ పగలగొట్టాం. ఇక్కడి నుంచి మన రిలేటివ్స్ రా. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు. ఓకే, బాయ్. అబ్బాయి బాగున్నాడు రా. పేరేంటి? సందీప్ అన్నయ్య. యుఎస్ లో జాబ్ చేస్తున్నాడు. ఇలాంటి గుడ్ న్యూస్ విని చాలా రోజులు అవుతుందమ్మా. రేయ్, పెళ్ళంటే హ్యాపీగా ఉండాలి కానీ అంత డల్ గా ఉన్నావేంటి? ఈ పెళ్లి నువ్వు దగ్గరుండి జరిపిస్తావనుకున్నాను, కానీ నువ్వు రాలేవు కదన్నయ్య. నీ పెళ్లికి నేను తప్పకుండా వస్తాను, దగ్గరుండి జరిపిస్తాను. నువ్వు హ్యాపీగా ఉండు.